తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 3753 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాగా ఈ విడతలో ఇప్పటికే 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరి దీనికి సంబంధించిన మూడో విడత సంబంధించినటువంటి విషయంలో కరీంనగర్లో ప్రస్తుతం పరిస్థితి మా ప్రతినిధి రవికుమార్ అడిగి తెలుసుకుందాం. రవికుమార్, కరీంనగర్లో ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు చూసుకుంటే ఉదయం నుంచే కొంత మందకొడిగా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితుల వల్ల, చలి తీవ్రత వల్ల ప్రస్తుతం కరీంనగర్ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల చివరి రోజైన ఏదైతే చివరి విడత ఈ ఎన్నికలకైతే అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఇటు మూడో విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఏదైతే వాతావరణంతో పాటు ఇటు చలి ఎక్కువ ఉండడంతో ఇటు ప్రజలు కూడా తమ ఓట్లు వినియోగించుకోవడానికి కొంత మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితులు ఉండడంతో కొంత ఇప్పటికే ఇటు యువత కూడా ఇంకా కొంత ముందుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దీంతో పాటు మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే 408 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో నుంచి 22 ఏకగ్రీవం కావడంతో నేడు మొత్తం కూడా చూస్తే 386 స్థానాల్లో ప్రారంభం అయిన పోలింగ్ ప్రక్రియ. ఇటు ఉమ్మడి జిల్లాలో వారిగా చూస్తే ఇటు మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకు గాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో నేడు 108 స్థానాలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలలో ఇప్పుడిప్పుడే కొంత ఓటు వినియోగించుకోవడానికి ఇటు ఓటర్లు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఉదయం గంటన్నర సమయం కావస్తున్నప్పటికీ కొంత మందకొడిగా సాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు పెద్దపల్లి జిల్లాలో చూస్తే 91 స్థానాలకు గాను 6 ఏకగ్రీవం కావడంతో ఇటు 85 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే ఇటు 87 స్థానాలకు గాను 7 ఏకగ్రీవం కావడంతో నేడు 80 పంచాయతీలు జరుగుతున్నాయి. మొత్తంగా నేటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తంగా చూస్తే 1224 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు అధికారులు అయితే సర్వంగా అన్ని సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకొచ్చారు. ఇటు పోలీస్ సిబ్బంది కూడా పకడ్బందీగా గత రెండు దఫాలుగా జరిగిన 2 విడతలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తూ ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పకడ్బందీ ఏర్పాట్లను చేస్తూ ఎన్నికలు అయితే జరుపుకొస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కూడా గతంలో చూస్తే గత 2 విడతల వారిగా చూస్తే ఇప్పటి వరకు ఈ సమయం వరకు చూస్తే కొంత మందకొడిగానే సాగుతున్నట్టు ఇప్పటి వరకు తెలుస్తున్నది. ఇది తాజా పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని. రవికుమార్, అంటే ప్రస్తుతం ఓటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించిన అంటే కేవలం ఎప్పుడంటే చలి తీవ్రత బాగానే ఉంది, కాకపోతే తర్వాత ఓటర్ల సంఖ్య పెరిగే కొద్దీ అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఉదయం నుంచి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమన్నా పరిశీలించారా? తాజా అప్డేట్ ఏంటి దాని గురించి? వీల్ చైర్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వీటికి మంచినీటి సౌకర్యంతో పాటు ఇక్కడ ఎమర్జెన్సీగా ఇటు హాస్పిటల్ సంబంధించిన నుంచి తెప్పించి ఇక్కడ మెడికల్ కిట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇటు వైద్యం కూడా అందించేందుకు వైద్య అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఇటు పోలింగ్ ఏదైతే ప్రశాంతంగా జరగాలని చెప్పేసి ఓటర్లకు ఎలాంటి అవకతవకలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు వారు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి గత 2 విడతల కంటే ఈ మూడో విడతల్లో పోలింగ్ శాతం పెరగాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఇటు అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ మూడో విడతలో పోలింగ్ శాతం చివరి వరకు 1 గంట వరకు జరిగే ఈ పోలింగ్ లో మరి ఎంత శాతం వస్తుందా అనేది చూడాలి. గతంలో 2 కూడా విడతలుగా చూస్తే 85 నుంచి దాదాపు 87% వరకు పోలింగ్ జరిగింది. కానీ ఈ 3వ శాతంలో మరి ఎంతవరకు పోలింగ్ జరుగుతుందో మరి వేచి చూడాలి. 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 1 గంట అనంతరం ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చి 2 గంటల నుంచి ఇట్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా వార్డు మెంబర్లుగా లెక్కలు ఓట్ల లెక్కింపు ప్రారంభించి అనంతరం ఇటు సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తంగా ఇటు అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ని ఎన్నుకున్న తర్వాతనే
మిగతా పూర్తి రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 విడతలుగా చూస్తుంటుంటే రెండో విడతలో కూడా ఆలస్యంగా కొంచెం మేజర్ గ్రామ పంచాయతీలోని ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యంగా జరిగినప్పటికీ ఏదైతే చివరి ఏదైతే నిర్ణయం చివరి వరకు చూస్తే 11-12 రాత్రి రాత్రి సమయం వరకు కూడా ఇటు కొనసాగిన ఓట్ల లెక్కింపు. కాబట్టి ఈ చివరి దఫ కూడా మరి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఏ సమయం వరకు వస్తుందో అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ గెలిచినా గానీ ఇటు సంబరాలు అయితే జరుపుకోకూడదని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే రవికుమార్, మొదటి నుంచి చూసుకుంటే మొదటి విడత 2 విడతల్లో జరిగిన విషయాలు ఏదైతే ఇటు పక్క అధికార పార్టీ ఇటు పక్క ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా పోటాపోటీ తీసుకున్నాయో మనం చూసాం మొదటి విడత 2 విడతకు సంబంధించి. అయితే దాని ఫలితాలు బట్టి 3వ విడతకు సంబంధించినటువంటి విషయంలో ఇటు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ నాయకులు కానీ ఎవరైనా దీనికి సంబంధించి అక్కడ ప్రలోభాలకు గురి చేయటం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మమేకం అవటం కానివ్వండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దానికి సంబంధించి అలాంటి వాతావరణం ఏమైనా ఉందా నిన్నటి వరకు? ప్రస్తుతం అలాంటి వాతావరణం చూసుకుంటే కూడా నిన్నటి రాత్రి వరకు కూడా ఈ విధంగా భారీగా డబ్బు మద్యం పంపిణీ చేశారన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు అక్కడ ఏర్పాట్లు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారా అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇటు పక్క ఎటువంటి ఘర్షణలు జరగకుండా? అధికారులు అయితే ఇలాంటి ప్రభావాలకు గురి కాకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలో పోటీతత్వం పెరగడంతో ఇటు గ్రామ పంచాయతీలలో కూడా ఒక ఓటు నుంచి 500 నుంచి దాదాపు 3000 వరకు పంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇటు ఈ ప్రజలను ఈ డబ్బుతో మద్యంతో మభ్యత ఇప్పుడు ఏదైతే వీళ్ళ కొనుగోలు చేయదు, ఓటును కొనుగోలు చేయొద్దని చెప్పేసి ఇటు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇటు లోపట ఏదైతే పోటీతత్వం చేయడంతో ఇటు పోటీ చేస్తున్న వారికి ఈ మీడియేటర్లే ఇదంతా కూడా నువ్వు గెలుస్తావు ఖర్చు పెట్టాలని చెప్పడంతో ఇటు వాళ్ళు కూడా ఉత్తేజంతోనే ఉన్నది కూడా తాకట్టు పెట్టి కూడా వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి కూడా కొంత పెట్టినట్టు మనకు తెలుస్తుంది. కానీ కొన్ని ఇప్పుడు గత 2 విడతలుగా చూస్తుంటే కొంత మేజర్ గ్రామ పంచాయతీలలో పెట్టిన డబ్బులను కూడా వాళ్ళు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు ఓటు రాకపోవడంతో అసలు ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆ సర్వే కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు 3వ విడతలో కూడా దాదాపు ఇటు అధికారులు అంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల భాగంగా ఇటు 3 ప్రధాన పార్టీలు కూడా ఇటు పోటీతత్వం పెంచడానికి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇటు 3 పార్టీలకు కూడా ఏదైతే వాళ్ళకు మద్దతు తెలుపుతున్న అభ్యర్థులను గెలిపిస్తే మేము అభివృద్ధి చేయడానికి ఇటు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బండి సంజయ్ కూడా చెప్పిన వాక్యాలు మనకు తెలిసిందే. దాంతో పాటు ఇటు ఈ ఏదైతే పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఈ మేజర్ గా కాంగ్రెస్ సంబంధించిన ఇటు మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు ఉండడంతో ఇటు కాంగ్రెస్ కు వస్తేనే కాంగ్రెస్ లో ఉంటేనే కాంగ్రెస్ వానే మీకు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కరాఖండిగా కొంతమందికి చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది ఇండిపెండెంట్ గెలిచినప్పటికీ కూడా మొన్న 2 దఫాలుగా ఇండిపెండెంట్ గెలిచినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ చేరాలా మరి ఇటు బీజేపీలో చేరాలని చెప్పేసి ఇటు మంత్రాలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గ్రామ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గ్రామ అభివృద్ధి చేయాలంటే నేను ఏదో ఒక పార్టీలో చేరాలని చెప్పేసి అయితేనే నాకు ఫండ్స్ వస్తాయని చెప్పేసి కొంత వాళ్ళు లోపల మాత్రమైతే బాధపడుతున్నట్టు కొన్ని మనకు తెలిసిన విషయమే. ఆఫ్ ద రికార్డ్ లో మనతో మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఈ రంగంలో దిగా అని చెప్పేసి ఇటు పోటీదారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ మొత్తంగా చూస్తే ఇటు 3వ విడత మరి ఏ రకంగా ఉండబోతుంది, ప్రజలు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారు, మరి ఎవరికి మద్దతు తెలిపిన వారికి ఓటు వేయబోతున్నారు అనేది కొంచెం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.